ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రచ్చబండల దగ్గర కాంతమ్మ పేరు మారుమోగిపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మధ్య గతం నుంచి ఉన్న విభేదాలు తొలగిపోవడానికి కాంతమ్మే కారణం. ఇంతకీ ఎవరా కాంతమ్మ? ఆ కథ ఏంటో ఇన్సైడ్లో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడూ ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. అలాగే శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. అలాంటి ఘటనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగింది. ఇప్పుడు దీనిపైనే అంతా చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వరంగల్ జిల్లాలో పర్యటించారు. నర్సంపేటలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో 600 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. అయితే దీనిలో వింతే ఉంది, కొత్తే ఉంది. ఎక్కడైనా జరిగేది ఇదే కదా అంటారా? కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఎన్నికల ముందు అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి ములుగు తర్వాత నర్సంపేట మీదుగా మహబూబాబాద్ వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు నర్సంపేట ఇన్ఛార్జ్ దొంతి మాధవరెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉండటంతో పాదయాత్రకు సహకరించలేదు. తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా రేవంత్ రెడ్డిని దొంతి ఆహ్వానించలేదు. దీంతో రాహుల్ గాంధీని నర్సంపేట తీసుకొచ్చి ప్రచారం చేయించుకున్నారు దొంతి. ఎన్నికల్లో ఇద్దరూ గెలిచారు. అప్పట్లో శంషాబాద్లో నిర్వహించిన సీఎల్పీ సమావేశం మినహా ఇన్ని రోజుల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరస్పరం ఎదురుపడలేదు. కనీసం మాట్లాడుకోలేదు. ఆ మధ్య భారీ వర్షాలకు నష్టపోయిన నర్సంపేట నియోజకవర్గ రైతులను ముఖ్యమంత్రి పరామర్శించినా దొంతి మాధవరెడ్డి కలవలేదు. దీంతో నర్సంపేట నియోజకవర్గానికి నిధులు మంజూరు కాలేదు. ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణం. అయినా దొంతి మాధవరెడ్డి వెనకడుగు వేయలేదు. కానీ ఈ ఇద్దరి వ్యవహారంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒకంత అసంతృప్తి ఉండేది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ ఇటీవల కన్ను మూశారు. అయితే దొంతిని పరామర్శించేందుకు దశదిన కర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. దీంతో దొంతి ఆనందానికి అవధుల్లేవు. మాధవరెడ్డి ఇంటికి సీఎం రావటం ఒక ఆశ్చర్యమైతే, ఈ ఎమ్మెల్యే చేతిలో చేయి వేసి అనుచరులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేయటం మరో విషయం. ఇక అప్పట్నుంచి ఇద్దరు నేతలు కలిసిపోయారు. వాస్తవానికి ఇలా జరుగుతుందని మాధవరెడ్డి అనుచరులు ఊహించలేదు. మరోవైపు ఈ నెల 5న నర్సంపేటలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. అంతటితో ఆగకుండా నియోజకవర్గ అభివృద్ధికి హామీలు ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు విభేదాలతో ఎడమొహం పెడమొహంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మాధవరెడ్డిని కలిపింది ఈ ప్రజాప్రతినిధి తల్లి దొంతి కాంతమ్మేనని అంతా చర్చించుకుంటున్నారు. ఇక ఇప్పుడు నర్సంపేటలో అభివృద్ధి పట్టాలెక్కుతోంది. మున్ముందు ఇదే దోస్తీ కొనసాగాలని కాంగ్రెస్ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.